హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఛానల్లో శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్ళిపోదామా? రన్నింగ్ నోట్స్తో రెడీగా ఉండండి, స్టార్ట్ చేద్దాం. మనం చూస్తున్నాము January 20 హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ కాలంలో ఒక చాలా పెద్ద ఆర్టికల్ వచ్చింది, పేజ్ నెంబర్ 10లో. దాంట్లో చాలా ఎక్కువ వర్డ్స్ ఉన్నాయి. నేను కూడా ఈరోజు కొంచెం ఎక్కువ వొకాబులరీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎన్ని వీలుంటే అన్ని వొకాబులరీని నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. 2025లో ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ జాబ్ రావాలి అనుకుంటే మాత్రం వొకాబులరీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఇక మొదలు పెడదాం. సర్జ్. సర్జ్ అంటే మీ అందరికీ తెలుసు, ఇంక్రీజ్. సర్జ్ అన్న, ఇంక్రీజ్ అన్న, ఇంకా చెప్పాలంటే స్పైక్ అన్నా కూడా ఒకటే. సర్జ్ మీన్స్ ఇంక్రీజ్. ఇదే ఆర్టికల్‌లో మనం లోపల మ్యాటర్‌లోకి వెళ్తే, ఇక్కడ మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ కొన్ని కనిపించాయి. అందులో సీజ్. అయితే సీజ్ ఏం పెద్ద కష్టమైన వర్డ్ కాదు. దేన్నైనా కూడా బలవంతంగా తీసుకోవడాన్ని ఏమంటాము? సీజ్ అంటాము. సో సీజ్ అంటే రాసుకోండి, కంట్రోల్‌లోకి తీసుకోవడం. ఇక్కడ రాస్తున్నాను. సీజ్ అంటే టేక్ ఇంటూ కంట్రోల్. సీజ్ అంటే కంట్రోల్‌లోకి తీసుకోవడం. మనం లెజిటమైజ్ చేయడం అంటే అర్థం ఏంటంటే, దేనికైనా కూడా లీగల్ పవర్ ఇవ్వడం అనమాట. లెజిటమైజ్ చేయడం అంటే ఏంటంటే గివ్ లీగల్ రైట్స్. ఫర్ ఎగ్జాంపుల్, అతను నన్ను ఈ విషయంలో లెజిటమైజ్ చేశాడు అని చెప్పాలి. అంటే నాకు లీగల్ పవర్ ఇచ్చాడు అని అర్థం అనమాట. అంటే లీగల్ లాగా, లీగల్ శాంక్షన్ ఇచ్చాడని అర్థం. డీడ్, డిఈఈడిఎస్. డీడ్ అంటే అర్థం ఏంటంటే మనం చేసిన పనులు, యాక్షన్స్. ఓకే. చాలా ఇంపార్టెంట్ ఇడియం ఒకటి వచ్చేసింది, టూత్ అండ్ నెయిల్. ఈరోజు ఇడియం కనిపించింది. ఈ ఆర్టికల్లో చాలా ఇడియమ్స్ ఉన్నాయి. టూత్ అండ్ నెయిల్ అంటే అర్థం ఏంటంటే ఫైట్ హార్డ్. చాలా కష్టపడి యుద్ధం చేయడం, చాలా కష్టపడి ఫైట్ చేయడాన్ని ఏమంటాము? టూత్ అండ్ నెయిల్. టూత్ అండ్ నెయిల్. ఓకే. ఇంకా మనం అలా చూసుకుంటూ వెళ్తే, టూత్ అండ్ నెయిల్ అంటే ఏమన్నాను? కష్టపడడం అనమాట. తర్వాత చూడండి, ఇక్కడ వీన్ అవే. ఇక్కడ సపరేట్గా ఉన్నాయి, కానీ అదొక ఫ్రేజల్ వర్బ్. వీన్ అవే అంటే అదొక ఫ్రేజల్ వర్బ్. వీన్ అవే అని రాసుకోండి. వీన్ అవే అంటే ఏంటంటే ఆ, దూరంగా వెళ్ళిపోవడం అనమాట. లేదా ఒక పని చేయకుండా ఆపేయడం అనమాట. స్టాప్ డూయింగ్ సంథింగ్ అని రాయండి. వీన్ అవే అంటే స్టాప్ డూయింగ్ సంథింగ్. ఏదైనా ఒక పని చేయకుండా ఆగిపోవడాన్ని వీన్ అవే అంటాము. దట్స్ కాల్ వీన్ అవే. ఫ్రేజల్ వర్బ్ అది. ఇలా ఆర్టికల్స్లోనే మనకి చాలా ఇడియమ్స్ కనిపిస్తాయి, సినోనిమ్స్, యాంటోనిమ్స్ కనిపిస్తుంటాయి, అలాగే ఫ్రేజల్ వర్బ్స్ కూడా ఉంటాయి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐరనీ చెప్పండి? ఐరనీ అంటే ఏంటంటే, మనం అనుకున్న దానికి చాలా ఆపోజిట్ ఏదైనా జరిగింది అనుకోండి, అప్పుడు మనం ఏమంటామంటే ఐరనీ అంటాం అనమాట. అంటే అనుకున్నది ఒకటి కానీ జరిగింది ఒకటి అనుకోండి, దాన్ని ఏమంటామంటే ఐరనీ అంటాం. ఇది జనరల్గా మనం ఎలా చెప్తామంటే పారాడాక్స్ అని కూడా అంటాం. ఐరనీని మనం ఏమంటామంటే పారాడాక్స్ అంటాం. లేదంటే ఆపోజిట్ అని రాసుకోండి. తర్వాత వొకాబులరీ చూడండి, ప్రిసీడింగ్ అనే వొకాబులరీ వచ్చింది. ప్రిసీడింగ్ అంటే ఏంటంటే బిఫోర్, దానికంటే ముందు. చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది, ఇనాక్యుయస్. INNOCUOUS. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇనాక్యుయస్? ఇనాక్యుయస్ అంటే సేఫ్ లేదా హార్మ్లెస్, నష్టం లేనటువంటి, లేదంటే సేఫ్. అన్ఫోల్డ్ అనే వొకాబులరీ వచ్చింది. అన్ఫోల్డ్ అంటే ఓపెన్ లేదా స్టార్ట్. అతను ఒక కొత్త బిజినెస్ని అన్ఫోల్డ్ చేశాడని చెప్పాలనుకో. అంటే కొత్త బిజినెస్ని ఓపెన్ చేశాడు, లేదా కొత్త బిజినెస్ని స్టార్ట్ చేశాడని చెప్పచ్చు. రెండు పనులు ఒకేసారి జరిగాయి అనుకోండి, అది చెప్పేటప్పుడు ఏమంటామంటే కాంకరెన్స్ అంటాము. అంటే టూ యాక్షన్స్ హ్యాపెనింగ్ ఎట్ ద సేమ్ టైం. రెండు పనులు ఒకేసారి జరిగితే ఏమంటామంటే కాంకరెన్స్ అంటాం. టూ యాక్షన్స్ హ్యాపెనింగ్ ఎట్ ద సేమ్ టైం. టూ యాక్షన్స్ హ్యాపెనింగ్ ఎట్ ద సేమ్ టైం. ఇంప్రింట్ అంటే అర్థం ఏంటంటే ఇమేజ్. ఏమా? ఇంప్రింట్ అంటే ఇమేజ్. చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది, బిహెస్ట్. BEHEST. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బిహెస్ట్? బిహెస్ట్ అంటే ఒక రకంగా చెప్పాలంటే డిమాండ్ అని రాయండి, లేదు రిక్వెస్ట్ అని కూడా రాయొచ్చు.
లేదంటే ఆర్డర్ అని కూడా రాయండి. ఏదైనా పర్వాలేదు. సందర్భం బట్టి మారిపోతుంది. మీరు రాసుకోవడం 3 రాసుకోండి. బిహెస్ట్ అంటే డిమాండ్ లేదా రిక్వెస్ట్ లేదా ఆర్డర్. యాంబిగిటీ అంటే కన్‌ఫ్యూజన్ అని రాయండి. క్లారిటీ లేకపోవడం అనమాట. యాంబిగిటీ అంటే ఏం రాస్తారు? కన్‌ఫ్యూజన్. యాంబిగిటీ అంటే కన్‌ఫ్యూజన్ అని రాయండి. కన్‌ఫ్యూజన్‌గా ఉంటే ఏమంటాం దాన్ని? యాంబిగిటీ అంటాం. కన్‌ఫ్యూజన్. యాంబిగస్ అంటాం. యాంబిగస్‌కి ఆపోజిట్ అనాంబిగస్. అంటే కన్‌ఫ్యూజన్ లేకపోవడం అనమాట. నేను ముందే చెప్పాను. ఐ విల్ ట్రై టు కవర్ మెనీ వర్డ్స్. అండ్ వీడియో అంతా అయిపోయిన తర్వాత ఎన్ని వొకాబులరీ ఈరోజు నేను కవర్ చేశానో కూడా కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. సరేనా? డినై అంటే ఒప్పుకోకపోవడం. డినై అంటే ప్రివెంట్. లేదంటే అపోజ్. ఒప్పుకోకపోవడాన్ని ఏమంటామంటే డినై. అపోజ్. కల్మినేట్ అంటే అర్థం ఏంటంటే యాక్చువల్‌గా కల్మినేషన్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక హైయెస్ట్ పాయింట్‌కి రీచ్ అవ్వడం అనమాట. కల్మినేషన్ అంటే రీచ్ ద హైయెస్ట్ పాయింట్. ఏదైనా ఒక హైయెస్ట్ పాయింట్‌కి మనం చేరుకుంటే ఏమంటామంటే కల్మినేషన్ అంటాం. రీచ్ ద హైయెస్ట్ పాయింట్ అంటాం. రీచ్ ద హైయెస్ట్ పాయింట్ అంటాం. ఇక తర్వాత చూడండి టాప్లింగ్ ఆఫ్ అన్నారు. జనరల్‌గా ఏంటంటే చూడండి వాడు ఏమన్నాడంటే టాప్లింగ్ ఆఫ్ అన్నారు. జనరల్‌గా టాప్లింగ్ అంటే మీనింగ్ ఏంటంటే జాగ్రత్తగా చూడండి. టాప్లింగ్ అంటే మీనింగ్ ఎలా ఉంటుందంటే కింద పడిపోవడం అన్న మీనింగ్ లేదా రిమూవ్ అన్న మీనింగ్ వస్తుంది. ఇక్కడ ప్రెసిడెంట్ గురించి మాట్లాడతాడు కాబట్టి టాప్లింగ్ అంటే రాసుకొని రిమూవ్ తొలగించడం. టాప్లింగ్ అంటే ఏం రాస్తారు? తొలగించుట. రిమూవ్ చేయడం అని రాయండి. టాప్లింగ్ అంటే రిమూవ్ చేయడం. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మీరు ఈ వీడియో రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ చూస్తేనే యూజ్ ఉంటుంది. మామూలుగా వింటే గుర్తుంటాయి అనుకుంటాం కానీ గుర్తుండవు, మర్చిపోతాం. వొకాబులరీ ఎప్పుడు రాసుకుంటూ చదవాలి. ప్రీ ఆక్యుపైడ్ అంటే చాలా బిజీ అయిపోవడం అనమాట. ప్రీ ఆక్యుపైడ్ అంటే రాసుకోండి బిజీ విత్. మనం ఏ పని చేస్తూ చాలా బిజీగా ఉన్నామో ఆ పనికి ఏమంటామంటే ప్రీ ఆక్యుపైడ్ అంటాం. బిజీ విత్. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్నంతా కూడా క్లాసెస్ చెప్తూ చాలా బిజీగా ఉన్నానని చెప్పాలనుకోండి. యెస్టర్‌డే ద హోల్ డే ఐ వాస్ ప్రీ ఆక్యుపైడ్ విత్ మై సెషన్స్ అంటాం. ఇక బ్రూయింగ్ అంటే ఏంటంటే జరగబోతున్నా లేదంటే కమింగ్ అని రాస్తాం. బ్రూయింగ్ అంటే ఏంటంటే కమింగ్ రాబోతున్నా లేదా జరగబోతున్నా అంటాం. ఆటోక్రటిక్ గవర్నమెంట్ మనకి ఇంగ్లీష్ వొకాబులరీలో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఉంటాయి. అందులో డెమోక్రసీ, ఆటోక్రసీ, ప్లూటోక్రసీ, ఒలియోక్రసీ, బ్యూరోక్రసీ అలా రకాలు ఉంటాయి. సో ఆటోక్రటిక్ గవర్నమెంట్ అంటే నేను చెప్పను, మీరే చెప్పండి. ఎందుకంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో ఖచ్చితంగా అది మీకు తెలియాలి. కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ఆటోక్రసీ అంటే ఏంటో. ఇక స్టిఫ్లింగ్ అంటే అర్థం ఏంటంటే కంట్రోల్ అమ్మ. దేనైనా కూడా విపరీతంగా కంట్రోల్ చేయడము. దాన్ని ఏమంటామంటే స్టిఫ్లింగ్ అంటాం. తర్వాత అండర్ ద గైజ్ ఆఫ్ లేదా అండర్ ద గూస్ ఆఫ్ అంటే అండర్ ద మాస్క్ ఆఫ్ అని రాయండి. అంటే ఇప్పుడు ఉదాహరణకి రమేష్ అనే వ్యక్తి మంచివాడు కాదు, చెడ్డవాడు. కానీ మంచివాడి ముసుగు వేసుకున్నాడు అంటామే అలా అనమాట. అండర్ ద గూస్ ఆఫ్ అంటే అండర్ ద మాస్క్ ఆఫ్. తర్వాత ఇట్ ఈస్ ప్రాపింగ్ అప్ అన్నాడు. జనరల్‌గా ఏంటంటే ఇవన్నీ కూడా ఫ్రేజల్ వర్బ్స్. ఈరోజు మనకి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్స్ వచ్చాయి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రాపింగ్ అప్? సింపుల్‌గా చెప్పాలంటే సపోర్ట్ అని రాయండి. ప్రాపింగ్ అప్ అంటే ఏం రాస్తారు? సపోర్ట్. ఎవరికైనా కూడా హెల్ప్ చేయడం లేదా సపోర్ట్ చేయడం. ప్రాపింగ్ అప్ అని నీట్‌గా రాసుకోండి. హెల్ప్ లేదా సపోర్ట్. ఇది రెగ్యులర్‌గా మనం వాడే వొకాబులరీయే. ఓవర్‌వెల్మింగ్ అంటే చాలా ఎమోషనల్ అయిపోవడం. అది ఎమోషనల్ హ్యాపీనెస్సా? సాడ్‌నెస్సా? లేపోతే కన్‌ఫ్యూజ్ అయ్యారా? షాక్ అయ్యారా? పక్కన పెడితే బ్యాలెన్స్‌డ్‌గా కాకుండా టూ మచ్ ఎమోషనల్‌గా బిహేవ్ చేయడాన్ని ఓవర్‌వెల్మింగ్ అంటాం. ఓవర్‌వెల్మింగ్ అంటే వెరీ వెరీ ఎమోషనల్. బికమింగ్ వెరీ ఎమోషనల్. డిస్‌క్రెడిట్ అంటే ఒక రకంగా చెప్పాలంటే యూ నో ఇన్సల్ట్ అని కూడా రాసుకోవచ్చు. ఇన్సల్టెడ్ అని కూడా రాసుకోవచ్చు. పరువు పోవడం అంటామే అలా. సైడ్ విత్ మళ్ళీ ఓ ఫ్రేజల్ వర్బ్ వచ్చింది. సైడ్ విత్ అంటే అర్థం ఏంటంటే సపోర్ట్ అని రాయండి. సైడ్ విత్ అంటే అర్థం ఏంటి? సపోర్ట్. మేహం అంటే గందరగోళం. చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ ఇది. మేహం అంటే గందరగోళం. కేయోస్ అంటారు ఇంగ్లీష్‌లో. గందరగోళాన్ని ఏమంటాం? కేయోస్ అంటారు. ఎన్సూయింగ్ అంటే రాబోతున్నా, జరగబోతున్నా, కమింగ్ అని రాయండి. ఇందాక కూడా ఒక చోట వచ్చింది గుర్తుందా? ఎన్సూయింగ్ అంటే అలా అనమాట. సో, ఎన్సూయింగ్ అంటే రాబోతున్నా.
లేదా జరగబోతున్న అంటాం. ఎన్సూయింగ్ మిలిటరీ కూప్ అంటాడు వాడు. ఇలా చూసుకుంటూ వెళ్తే లాస్ట్ కాలంలోకి వచ్చేసాము. అండ్ యా, ఎంబ్రేస్ అంటే కూడా సపోర్ట్ చేయడం అన్న మీనింగ్ వస్తుంది. హెల్ప్ లేదా సపోర్ట్ అని రాయండి. ఎంబ్రేస్ అంటే హెల్ప్ లేదా సపోర్ట్ అని రాయండి. హెల్ప్ లేదా సపోర్ట్ అని రాయండి. యాక్చువల్గా షోరప్ అంటే కూడా హ్యావ్ ట్రై టు షోర్ అప్ సపోర్ట్ అన్నారు చూసారా. షోరప్ అంటే కూడా అలాంటి మీనింగే వస్తుంది. సో రాసుకోండి, షోరప్ అంటే కూడా ఏంటంటే సపోర్ట్ అని రాయండి. రెండు ఒకటే, సినోనిమ్స్. షోరప్ అన్న ఎంబ్రేజ్ అన్న ఒకటే. డిస్మాంట్లింగ్ అంటే బాగా నాశనం అయిపోవడం. డిస్ట్రాయ్ అని రాయండి. డిస్మాంటిల్ చేయడం అంటే ఏంటంటే డిస్ట్రాయ్ చేయడం. డిస్మాంటిల్ చేయడం అంటే ఏంటంటే డిస్ట్రాయ్ చేయడం అని రాయండి. నేను ఇది హైలైట్ చేయలేదు కానీ అండర్లైన్ చేస్తా చూడండి. కాన్ఫ్లేట్. కాన్ఫ్లేటింగ్ అంటే రాసుకోండి, కంబైన్, కలపడం. ఒక రెండు విషయాల్ని కలిపితే ఏమంటాం అంటే కాన్ఫ్లేట్ అంటాం. కంబైన్. కాన్ఫ్లేట్ని ఏమంటాం? కంబైన్. చాలా వొకాబులరీ వచ్చాయి ఈరోజు మనకి. ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంగ్లీష్లో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో మనకి ఫోబియాస్ ఉంటాయి, గుర్తుందా? టైప్స్ ఆఫ్ ఫోబియాస్. ఇది చూడండి, రెలిజియో ఫోబియా అన్నాడు. ఇది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. రెలిజియన్స్ అంటే చిరాకు, లేదా ఒక మతాన్ని నమ్మేవారంటే ఇష్టం లేకపోవడం, భయం. రిలిజియో ఫోబియా అంటే మతం అంటే చిరాకు అనమాట. ఈ రోజు ఇడియమ్స్ ఆల్రెడీ చాలా వచ్చాయి. ఇంకొక ఇడియం వచ్చింది, టేక్ ఐ ఆఫ్ ద బాల్. అంటే అటెన్షన్ పే చెయ్యకపోవడం, పట్టించుకోకపోవడం అనమాట. టేక్ ఐ ఆఫ్ ద బాల్ అంటే స్టాప్ పేయింగ్ ద అటెన్షన్. దృష్టి పెట్టడం ఆపడం. ఇంకొక ఇంపార్టెంట్ ఇడియం కూడా వచ్చింది, రేరింగ్ ఇట్స్ హెడ్ అన్నాడు. వాడు ఏమన్నాడు? రేరింగ్ ఇట్స్ హెడ్ అన్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రేరింగ్ ఇట్స్ హెడ్? సింపుల్గా చెప్పాలంటే చూడండి, మనం ఏదైనా ఒక విషయంలో మనం ఏదైనా ఒక విషయంలో యునో అది చాలా ఇబ్బందిగా ఉంది అనిపిస్తుంది అనుకోండి. అప్పుడు ఏమంటామంటే రేరింగ్ ఇట్స్ హెడ్ అంటాం అనమాట. మామూలుగా చెప్పాలంటే తల ఊపడము. కాకపోతే ఇది అన్ప్లెజెంట్ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాం అనమాట. సో రేరింగ్ ఇట్స్ హెడ్ అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఏం రాసుకుంటారంటే ఆ, నోటీస్ అని రాయండి. నోటీస్ చేయడము కానీ ఇష్టం లేకపోవడం అనమాట. నోటీస్ అన్విల్లింగ్లీ, అయిష్టంగా తల ఊపడం. మీకు అర్థమవుతుంది? అయిష్టంగా తల ఊపడాన్ని ఏమంటామంటే రేరింగ్ ఇట్స్ హెడ్. అయిష్టంగా తల ఊపడాన్ని ఏమంటామంటే రేరింగ్ ఇట్స్ హెడ్. అండ్ యూనో కౌంటర్ ప్రొడక్టివ్ అంటే ఏంటంటే నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఆపోజిట్ అనుకో, దాన్ని ఏమంటామంటే కౌంటర్ ప్రొడక్టివ్. సో రాసుకోండి, కౌంటర్ ప్రొడక్టివ్ అంటే హ్యావింగ్ ఆపోజిట్ ఎఫెక్ట్ అని రాయండి. కౌంటర్ ప్రొడక్టివ్ అంటే ఏం రాస్తారు? హ్యావింగ్ ఆపోజిట్ ఎఫెక్ట్. కౌంటర్ ప్రొడక్టివ్ అంటే ఏం రాస్తారు? హ్యావింగ్ ఆపోజిట్ ఎఫెక్ట్ అని రాయండి. బెయిటింగ్ అంటే ఎవరినైనా కూడా బాగా చిరాకు కలిగించడం, ఇరిటేట్ చేయడం అనమాట. టార్చర్ చేయడం అని రాయండి. బెయిటింగ్ అంటే ఏం రాస్తారు? టార్చర్ చేయడం. చెప్పిన విషయాన్నే మళ్ళీ 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 రిపీటెడ్గా చెప్పడాన్ని ఏమంటామంటే రీటరేట్ అంటాము. రిపీట్. చెప్పిన విషయాన్ని చాలాసార్లు మళ్ళీ మళ్ళీ చెప్పడాన్ని రీటరేట్ అంటాము. రిపీట్. నేను ఇప్పుడు చూడండి, ప్రతి వొకాబులరీ టూ త్రీ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, దాన్ని ఏమంటామంటే రీటరేట్ అంటాం అనమాట. శ్యామ్ సార్ ఇప్పుడు ఏం చేస్తుంటారు? వొకాబులరీని రీటరేట్ చేస్తూ ఉంటారు అని చెప్పాలి. కూప్ అంటే ఎవరి దగ్గర నుంచైనా పవరు లాగేసుకోవడం అనమాట. కూప్ అంటే ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే టేక్ పవర్ ఫోర్స్బులీ అనమాట. పవర్ని బలవంతంగా లాగేసుకోవడం. టేక్ పవర్ ఫ్రమ్ గవర్నమెంట్. అక్కడ ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం నుంచి పవర్ లాగేసుకోవడాన్ని కూప్ అంటాం. ఏమంటాం? కూప్ అంటాం. తర్వాత సిల్వర్ లైనింగ్ అనే ఒక ఇంపార్టెంట్ వొకాబులరీ అయితే వచ్చింది. సిల్వర్ లైనింగ్ అంటే అర్థం ఏంటంటే పాజిటివ్ ఎలిమెంట్ అనమాట. ఏదైతే కొంచెం పాజిటివ్ ఉందో దాన్ని మనం సిల్వర్ లైనింగ్గా చెప్తాం. రమేష్కి చాలా బ్యాడ్ బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయి, కానీ అతనికి ఉన్న ఒకే ఒక సిల్వర్ లైనింగ్ ఏంటంటే, అతనికి ఉన్న ఒకే ఒక ఎలిమెంట్ ఏంటంటే చాలా తెలివైనవాడు అంటాం. సో సిల్వర్ లైనింగ్ అంటే ఏంటంటే సంథింగ్ పాజిటివ్. ఈరోజు మై డియర్ ఫ్రెండ్స్ నేను చాలా వొకాబులరీ కవర్ చేశాను. ఎన్ని వొకాబులరీ కవర్ చేశానో నేను లెక్క పెట్టలేదు. మీరు లెక్క పెట్టి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ఎన్ని వర్డ్స్ కవర్ అయ్యో. దాంతోపాటుగా నేను ఇందాక ఆల్రెడీ మిమ్మల్ని టూ వర్డ్స్, అందులో ఒక వర్డ్ యూనో ఆటోక్రసీ అంటే ఏంటో ఆన్సర్ని మెసేజ్ చేయమన్నాను. కమెంట్ సెక్షన్లో ఆటోక్రటిక్ గవర్నమెంట్ అంటే ఏంటో మెసేజ్ చేయండి. అయితే నేను
ఒక త్రీ వర్డ్స్ని, ఇందాక ఇచ్చిన వర్డ్ కాకుండా ఇంకొక త్రీ వర్డ్స్ నేను మీకు వర్డ్స్ ఆఫ్ ద డేగా ప్రకటిస్తున్నాను. ఆ త్రీ వర్డ్స్ని కూడా మీరు ఒక్కొక్క దాంతో ఒక్కొక్క ఎగ్జాంపుల్ని తయారు చేసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. మీ ఓన్ ఎగ్జాంపుల్స్ రాయండి. టూత్ అండ్ నెయిల్ అంటే చాలా కష్టపడడం. దీంతో ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ని మీరు తయారు చేసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. అలాగే వీ నెవే అంటే దూరంగా వెళ్ళిపోవడము. వీ నెవే, దీంతో కూడా ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ని మీరు తయారు చేసి కమెంట్ సెక్షన్లో ఆ ఎగ్జాంపుల్ని మీరు మెసేజ్ చేయండి. అండ్ ఇనాక్యూస్, ఇనాక్యూస్ అంటే సేఫ్, ప్రమాదకరం కానిది. దీంతో కూడా ఒక ఎగ్జాంపుల్ తయారు చేసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. వొకాబులరీ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మీరు ఈ రోజు నుంచి వొకాబులరీని జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉండాలి. వొకాబులరీని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే సార్, అయితే ఈ వొకాబులరీ మేము బాగా ప్రిపేర్ అవుతున్నాం సార్. అయితే నాకు ఈ ఆర్టికల్ కావాలి సార్, అంటే నాకు ఈ ఆర్టికల్ చదవాలన్న కోరిక ఉంది సార్. నాకు ఈ ఈ హిందూ న్యూస్ పేపర్ పీడిఎఫ్ ఫైల్ ఏమైనా నాకు మీరు ఇవ్వగలరా అని కొంతమందికి అనిపించవచ్చు. ఒకవేళ మీకు ఈరోజు హిందూ న్యూస్ పేపర్ కావాలంటే ఏం చేయాలో తెలుసు కదా. ఎలా అయితే ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన టెలిగ్రామ్ ఛానల్ ఉందో, అలాగే మరొక టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, యూపీఎస్సి విత్ శ్యామ్ సార్. ఈ యూపీఎస్సి విత్ శ్యామ్ సార్ అనే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే నేను ప్రతిరోజు అందులో ఏం చేస్తుంటాను, హిందూ న్యూస్ పేపర్ని నేను మీకు సాఫ్ట్ కాపీ పంపిస్తుంటాను. హ్యాపీగా మీరు పేపర్ డౌన్లోడ్ చేసుకొని చక్కగా న్యూస్ పేపర్ కూడా చదివేసుకోండి. సో యూపీఎస్సీ విత్ శ్యామ్ సార్ ఛానల్లో, టెలిగ్రామ్ ఛానల్లో మీరు కావాలంటే జాయిన్ అవ్వండి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, ప్లే స్టోర్లోకి వెళ్ళండి, ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ రకరకాల కోర్సెస్ ఉంటాయి. ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో మీరు ఆ కోర్సుని చక్కగా పర్చేస్ చేసుకోండి. రికార్డెడ్ వీడియోస్తో పాటు లైవ్ క్లాసెస్ ఉంటాయి. లైవ్ క్లాసెస్ అంటే గుర్తుంది కదా, ఈరోజు ఏ రోజు, Jan 20 అంటే ఏంటి, ఈ రోజు నుంచి ఎవరెవరైతే ఎస్ఎస్సి జీడి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ రోజు నుంచి లైవ్ క్లాసెస్ ఉండబోతున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఎవరైతే కోర్స్ పర్చేస్ చేశారో మీరు హ్యాపీగా ఈ రోజు నుంచి లైవ్ క్లాసెస్కి కూడా రావాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు లైవ్ క్లాస్ టైమింగ్స్, తర్వాత లైవ్ క్లాస్లో మనం ఏ టాపిక్ చెప్పుకోబోతున్నామో, అలాగే నేను మీకు ఏ అసైన్మెంట్స్ ఇవ్వబోతున్నాను, ఏ మాక్ టెస్ట్ కండక్ట్ చేయబోతున్నాను, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆల్రెడీ అనౌన్స్ చేస్తాను. ఎందులో మన ఎస్ఎస్సి జీడి స్టూడెంట్స్కి సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఆల్రెడీ ఉంది, అందులో నేను డీటెయిల్స్ అన్నీ కూడా అనౌన్స్ చేస్తాను. సో ఈరోజు లైవ్ క్లాస్కి రావాలనుకున్న వారు కాంటాక్ట్ చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్.